Get ready for prasad. Made it possible by all the volunteers here. Believe it or not, when Swami and his Goras started in 1999, this is how the temple started. Just in probably a dozen people, in a small room, Rangaga used to be there. This land here, because in the first 5 or 6 years it was there, staggered, because of permissions and other things. All the ladies, of course, men, depending on how strongly. For the Abhishekam. ఈరోజు చాలా సుదినం. ఒకవైపు వైకుంఠ ఏకాదశి, ఇంకొక వైపు గీతా జయంతి. వైకుంఠ ఏకాదశి మనందరం ఏ విధంగా రోజు నిద్రపోతామో ఒక 8 గంటల సేపు దేవతలు కూడా అలాగే విశ్రాంతి తీసుకుంటారు.
మనకు ఒక్క సంవత్సరం కనుక అయిందంటే దేవలోకంలో వాళ్ళకు ఒక్క రోజు అవుతుంది. మనకు 12 నెలలు ఉన్నాయి ఒక సంవత్సరంలో. మనం రోజుకు 8 గంటలు నిద్రపోతాం, అంటే 1/3 ఆఫ్ ద టైం. మరి 12 నెలల్లో 1/3 4 నెలలు. దేవతలు కూడా 4 నెలలు విశ్రాంతి తీసుకుంటారు. ఎప్పుడు? ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు మొదలు పెడతారు, శయన ఏకాదశి అని. 4 నెలలు శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం. కార్తీక శుద్ధ ఏకాదశి నిద్రలేస్తారు. ఈ కనీసం 24 ఏకాదశులు చేయలేకపోతే ఈ ఒక్క ఏకాదశి అయినా ఉపవాసం చేయండి అన్నారు. ఈ ఒక్క ఏకాదశి చేసినప్పటికీ 24 ఏకాదశులు చేసిన పుణ్యఫలం దొరుకుతుంది అన్నారు. మరి ఎలా వచ్చింది ఏకాదశికి ఇంత మహాత్మ్యం అంటే, అసలు ఈ ఏకాదశికి పేరే హరివాసరం అంటారు. హరివాసరం. మనకు ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాసం చేసి మహావిష్ణువుని ఆరాధన చేస్తారో వాళ్లకు పాపాలను తొలగించి మోక్షప్రాప్తికి శరణాగతి ద్వారా మార్గాన్ని సులభంగా చేస్తారు అని. ఆ విధంగా భగవంతుడికి మురారి అనే పేరు వచ్చి ఏకాదశికి అంత విశేషం కలిగింది. సో ఏకాదశి రోజు ఉపవాసం చేయడం చాలా విశేషమైనటువంటిది. ఒక్క ఏకాదశే కాదు, వీలైతే 24 ఏకాదశులు చేయాలి 12 నెలల్లో. 24 ఏకాదశులు కనుక చేయలేకపోతే కనీసం వైకుంఠ ఏకాదశి అయినా చేయండి అంటారు.